కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు రాజపూజిత అవమానములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. తనిష్ఠ నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు. ఈ కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయం 14, రాజపూజితము 7, అవమానము 5 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి గమనం గనక చూసుకున్నట్లయితే 14వ తేదీ మే 2025 వరకు కూడా 4వ స్థానంలో, దాని తదుపరి ఏమిటి పంచమ స్థానంలో సంచారంలో ఉన్నారు. అయితే మే 14వ తేదీ వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తుండగా 15వ తేదీ నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించడము, చేసేటువంటి పనులలో నిబద్ధతగా ఉండడము, వృత్తి వ్యాపారాదులలో మంచి నైపుణ్యాదులు అనేటువంటి సంభవించడము, మరి కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొనడం, స్త్రీ సౌఖ్యం లభించడం, వివాహం కాని వారికి వివాహం జరగడం, వివాహ ప్రయత్నాదులు సఫలీకృతం కావడం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడం, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ప్రజలలో మన్నలు అనేటువంటిది కలగడము, పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి బావుగా ఉండడం, వ్యవసాయదారులకు కూడా బావుగా ఉండడం, విధంగా చూసుకున్నట్లయితే అన్ని కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవగురు అనుకూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. ఇక దాని తదుపరి కుంభరాశి వారికి శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే ధనస్థానంలో ఉన్నారు, అనగా 2వ స్థానంలో. అంటే ఏలినాటి శనిలో తృతీయ అంకంలో ఉన్నారు. అంటే 7.5 సంవత్సరాల శనిలో చివరి దశలో ఈ కుంభరాశి వారు ఉన్నారు. కాబట్టి ఈ కుంభరాశి వారికి శనేశ్వరుడు భగవానుడు ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు ఎన్ని కలగజేసినప్పటికీ కూడా ఈ ఏలినాటి శనిలో చివరి దశలో ఉన్నారు. కావున ఈ శని ఈశ్వర భగవానుడు వెళ్ళిపోయేటప్పుడు అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులే కలగజేస్తాడు. అయితే మొదలు ఎన్ని ప్రతికూల పరిస్థితులు కలగజేసినప్పటికీ కూడా చివరిలో వెళ్ళిపోయే ముంగట మంచి అద్భుతమైనటువంటి యోగకారక పరిస్థితులు కలగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ శనేశ్వరుడు భగవానుకు ప్రస్తుతానికి కలగజేసే ప్రతికూల పరిస్థితులు ఏమిటంటే అనుకోని విధంగా కష్టములు సంభవించడం, పనులలో జాప్యం అనేటువంటిది జరగడము, వృధాగా తిరగడము, స్వజనులతో ఏమిటి గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయడము, పాప భీతి కలిగి ఉండడము, కొన్ని పాపకృత్యములు చేయడానికై మనసు ప్రేరేపించడం, ఇలాంటి ముఖ్యమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరము శనేశ్వరుడు ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. కావున ప్రతి నిత్యము కూడా శనేశ్వరుడు భగవానుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటిది. మరి ముఖ్యంగా వీటితో పాటుగా దేవగురువు అయినటువంటి బృహస్పతిని కూడా ఆరాధన చేసుకోవడం పూర్వకంగా చక్కటి మరి పనులలో దిగ్విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నీలకృత హనుమతు స్తోత్ర పారాయణ చాలా ఉత్తమమైనటువంటిది. వీటితో పాటుగా ప్రతి నిత్యమును కూడా ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా పఠించినట్లయితే ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు మెండుగా తోడ్పడతాయి.